లిటరల్లీ ఎపిసోడ్‌లో హైపర్ ఆది అనే పర్సన్ రాకపోతే ఎపిసోడ్ ఏం లేదు. మొత్తం దీపావళి ఈవెంటే దండగ. ఎందుకు పనికిరాని దండగ ముచ్చట. ఏందబ్బా! ఏదో గుత్తకు మాట్లాడుకున్నట్టు, ఏదో పర్మనెంట్ కాంట్రాక్ట్ ఇచ్చినట్టు, కాంట్రాక్ట్ కాదు గవర్నమెంట్ జాబ్ అన్నట్టే గా అప్సరా రాణిని ఇదివరకైతే డింపుల్ అయితేని రెగ్యులర్‌గా పట్టుకొచ్చేది. ప్రతి ఈవెంట్‌ల, ప్రతి సీజన్‌లో వాళ్ళని తీసుకొచ్చి గాళ్ళే ఓ ముగ్గురు, నలుగురు ఉంటారు. ఈ ఆనంది కూడా చాలా సార్లు వచ్చిందామె. మస్తు సార్లు వచ్చి డాన్స్ చేసిపోయింది. 15 నిమిషాలు ఏందబ్బా డాన్స్ ఓడుస్తలేదు. ఎంతసేపు గుంజాలి? ఏమని చేస్తారు డాన్స్ వాళ్ళు? ఓ 15 పాటలు మెడ్లీ అది. హ్మ్. డెడ్లీ. గంత పొడిగిందా డాన్సు? 15 నిమిషాలు డాన్స్, 15 నిమిషాలు డాన్స్, 15 నిమిషాలు డాన్స్. ఏంది? గంటన్నర ఎపిసోడ్ ఆడ కొట్టి పారేస్తారు. సారీ 40 మినిట్స్ ఎపిసోడ్ ఆడ కొట్టేస్తారా? అవ్వా! హైపరాది నిలబెట్టిండు నిజంగా. అసలు అతను నేను సాకేత్ అన్న పాటలు పాడుతున్న టైంలో ఈ పాటలు నాకు అంత ఎక్కుతలేవు. అసలు ఈ పేరడీ పాటలు నాకు నచ్చలేదంటే జనాలు నన్ను ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా అని నేను ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో మెసేజ్ పెట్టినా. ఎందుకంటే నాకు పోయిన సంవత్సరం పేరడీ సాంగ్స్ మన సమీరా భరద్వాజ్ గారు అసలు ఆ సీజన్లోనే ఏం లేదు. అసలు సమీరా భరద్వాజ్ గారు అందులో అంత అద్భుతంగా పాటలు పాడి అండ్ అది లైవ్లీగా అనిపించింది. అక్కడ బుక్ పెట్టుకొని పాడుతుంటే లైవ్లీగా అనిపించింది. రికార్డ్ చేసి పాడినా కానీ అండ్ అది ఏదో ఎలివేషన్ లాగానో జస్ట్ ఒక పల్లవి లాగానో పాడకుండా కంప్లీట్గా ఒక పర్సన్ గురించి, అతని ఆట గురించి, అతని ఇన్పుట్స్, అతనికి వీళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ కానీ బయట ఏమనుకుంటారు కానీ అదంతా కూడా ఒక అద్భుతమైన సాంగ్ రూపంలో పెట్టింది. ఈసారి సాకేత్ అన్న అంత పెద్ద గేమ్ పెట్టలేదు. జస్ట్ ఏదో 4 లైన్లు వాళ్ళ మీద 4 లైన్లు అనుకుని అని చెప్పి పాడేసిపోయినట్టు సారీ పాడినట్టుగా అనిపించింది. ఇంకేమి ఇస్తారు, ఏమి ఇస్తారులే అంత తెలిసిన ఓపెన్ గేమే కదా, ఇందులో మళ్ళీ కొత్తగా హింట్స్ ఏంది, ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చి మొత్తం హింట్స్ ఇచ్చిర్లే అని చెప్పి నేనే రియలైజ్ అయ్యి మళ్ళీ నేనే మెసేజ్ పెట్టినా. కానీ హైపరాది వచ్చినాక చూడుర్రి ఆట ఎట్లా నడుస్తుంది, ఆ ఆట ఎట్లా మారితే జనాలు మెచ్చుతారు అనేది కూడా చెప్పిండు. రీతుకు ఒక మాట అంటాడు చూడు, ఏడిస్తే కళ్ళల్లో నీళ్లు రావాలి, ఏడిస్తే కళ్ళల్లో నీళ్లు రావాలి, ఓడిస్తే నీ గెలుపు జనం మెచ్చేలాగా ఉండాలి అన్నాడు. అంటే అలా ఉండాలి అంటే నువ్వు చాలా చాలా కంటే చాలా జెన్యున్గా ఆడాలని చెప్పిండు. ఏమి చెప్పినావు అయ్యా, ఏమి చెప్పినావు, అబ్బాబ్బాబ్బా సూపర్ డార్లింగ్, ఎక్సలెంట్. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కాదు వైలెంట్. ఇచ్చి పడేసిండు ఒక్కొక్కరికి. సూపర్. ఒకటేంది, ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి ఒక్కరికి నీ గేమ్ ఇది, నీ గేమ్ ఇట్లా మారితే బాగుంటుందని లాస్ట్లో ఒక డైలాగ్ ఇస్తాడు. ఆ డైలాగ్ చాలు స్టార్టింగ్ అంతా నవ్వించి లాస్ట్లో నీ డైలాగ్, నీ ఆట తీరు ఇట్లుంది అని చెప్పడం. ఆయేషాకి చూడురి, నీ లోపల తనుజాకున్నంత అందం ఉంది, తనుజా కంటే అందంగా ఉంటుంది. నీ లోపల ఇమాన్యుల్ అంత ఎంటర్టైనర్ ఉన్నాడు, నీ లోపల కళ్యాణ్ అంత గేమర్ ఉన్నాడు, నీ లోపల దివ్య అంత ఎనర్జీ ఉంది. కానీ అవన్నీ కూడా బిస్కెట్ చేస్తాను, అవన్నిటిని బయట పెట్టేటట్టు కాడు, ఇంకోళ్ళని బ్లేమ్ చేసే గేమ్ ఆడకుండా నీ గేమ్ నువ్వు ఆడుకుంటూ పో, నువ్వు సూపర్ హిట్ అవుతావు అని చెప్పే ప్రయత్నం. ఒకరి గురించి కాదబ్బా, ప్రతి ఒక్కరి గురించి అద్భుతంగా. అసలు తనుజా గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఎట్లుంది. సీతమ్మవాకిట్లో సిరిమల్లి చెట్టులో కె విశ్వనాథ్ గారి ఇంట్లో పెరిగిన త్రిష లాగా అలుగుతావు, బాధపడతావు, నవ్వుతావు, అరుస్తావు, ఇవన్నీ కూడా మాకెంతో ముచ్చటగా అనిపిస్తుంది. ముచ్చటగా అనిపిస్తుంది. కానీ అది ఎక్కువ ఓవర్ డోస్ అయిపోయి నాన్న గిన్న బంధంతో ఎవరి మీద డిపెండ్ అయిపోయినట్టుగా ఉండడం, ఇండివిజువల్ ప్లే ఆడకపోవడం వల్ల మన ఇంటి ఆడపిల్లల అని ముచ్చటగానే కనిపిస్తుంది మనిషి. కాకపోతే ఏంటంటే గిట్లా అంటే ఓవర్ డిపెండెంట్గా కనిపించడం, నాకు వాళ్ళు సపోర్ట్ చేస్తలే, వీళ్ళు సపోర్ట్ చేస్తలేని అరవడం, ఏడవడం, వీటి వల్ల నెగిటివ్ అయింది. ఎంత బాగా చెప్పిండు అబ్బా, వావ్. కానీ రమ్యామోక్షకి సజెషన్ చెప్తుంది గంత కూల్ రాకీ కూల్. ఎందుకు అంతగానం అంత యాటిట్యూడ్ చూపించడం ఎందుకు? థ్యాంక్ యూ. అరగెన్స్ తెలిసిపోతుంది తెలుసా. ఎవడన్నా నీకు ఎడ కనిపించింది అరగెన్స్ అంటే అది అరగెన్స్ తెలుస్తుంది, స్పష్టంగా కనబడుతుంది. థ్యాంక్ యూ అన్నారు, థ్యాంక్ యూ అంటారు, థ్యాంక్ యూ సో మచ్ అంటారు, ఓకే థ్యాంక్స్ అండి అంటారు. ఇవన్నీ వేరు. ఇప్పుడు యాక్టింగ్ నేర్చుకునేటప్పుడు మాకు వాచికం, ఆంగికం, వాచికం, ఆహార్యం వీటి మీద కొంచెం సబ్జెక్ట్ చెప్తారు. అందులో నేను యాక్చువల్లీ అంటే నేను యాక్టింగ్ నేర్చుకోలేదు కానీ చెప్తున్నా, వాళ్ళకి అది చెప్తారు. అందులో ఒక డైలాగ్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తే అది ఏ ఉద్దేశంలోకి పోతుందో కూడా చెప్తారు. ఇప్పుడు ఎమోషనల్గా చెప్పాలనుకో, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ అండి, ఈ రేంజ్లో ఉంటుంది. అదే కన్నింగ్గా చెప్పాలి కూడా, థ్యాంక్ యూ
ఆ రేంజ్‌లో చెప్పొచ్చు. ఇప్పుడు ఇది తీసుకోలేకపోవడం. థాంక్ యూ. తీసి పడేసినట్టు అవతల వ్యక్తిని. చెప్పినోళ్ళు నా బొచ్చు అనే సెన్స్‌లో చాలా, చాలా యారగెన్స్ కనపడ్డది. మీలో ఎంతమందికి అట్లా అనిపించింది? కింద కామెంట్ చేయరి. సరే, హైపర్ ఆది ఎపిసోడ్ రివ్యూ టకటక దనదని చెప్పేసి అసలు స్టార్టింగ్ ఏం లేదబ్బా. హైపర్ ఆది దగ్గర నుంచి మొదలైతది ఎపిసోడ్ అంతా. స్టార్టింగ్ ఏం ఉన్నాయి ఆటలు, పాటలు, నవ్వులు, పువ్వులు, ఆ వీడియో బైట్‌లు, మధ్యలో సేవింగ్‌లు, ఈళ్ళ హీరోయిన్‌ల డాన్సులు, జటాధార టీమ్ వచ్చింది. రవితేజ గారి ఇదే మాస్ జాతర సినిమాకి సంబంధించిన రవితేజ అండ్ శ్రీలీల గారు కూడా వచ్చారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ మరి అది ఉత్తగానే గాలి గాలి వార్తలు అనుకుంటా. అండ్ ఇంకోటి చెప్పాలంటే చాలా వరకు ఎడిట్‌లో కొన్ని తీసేసిర్రు. లైక్ ఏంటంటే అమ్మ కొంగు వదిలేస్తేనే కప్పు కొట్టగలుగుతామని ఇమాన్యుల్‌కి హింట్ ఇచ్చిర్రని ఇట్లాంటివి కొన్ని వచ్చినాయి బయటకు వార్తలు. సో అట్లాంటివి కొన్ని ఉండొచ్చేమో ఎపిసోడ్‌లో ఐ మీన్ అక్కడ షూట్‌లో ఉండొచ్చేమో. ఎడిట్‌లో సమయాభావాన్ని బట్టి తీసేసినట్టున్నారు. ఇంకా హీరోయిన్‌లకు సంబంధించినవి పాటలు 10 నిమిషాలకు కట్ చేసి పారేసి వాళ్ళకి పేమెంట్ ఇచ్చి తీసుకొచ్చినాం కదా అని చెప్పి వాళ్ళకి 15 నిమిషాలు వేసే బదులు అవి చూడ్డానికి వస్తారా అబ్బా బిగ్ బాస్‌కి ఒక మాట అడుగుతా. నేను తెలియక అడుగుతా. ఇప్పుడు అప్సరా రాణి డ్యాన్స్ చేస్తే చూద్దామని చెప్పి బిగ్ బాస్ ఓపెన్ చేస్తాడు ఎవడన్నా? అసలు ఆ ప్లేస్‌లో సుమక్కనో ఇంకెవరినో ఇంకా ప్రదీప్ అన్ననో ఎవరినైనా పట్టుకొస్తే ఎంటర్‌టైనింగ్ జనాలు చూస్తారు కదా! ఇంకేదైనా చేయొచ్చు కదా! ఈ ఆలోచన నుంచి, ఈ మూస ధోరణి నుంచి, ఈ పాత పద్ధతి నుంచి బయటపడాలి బిగ్ బాస్ మేనేజ్మెంట్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆనంది డ్యాన్స్ చేత్తనో, లేదంటే ఇప్పుడు కొత్తగా ఇంకొక హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేసిర్రు. అదే మన కాత్యాయిని భోంచేసావా ఆమెని ఇంట్రడ్యూస్ చేసిర్రు. ఇప్పుడు ఆమె ఈ సీజన్ ఉంటుంది, నెక్స్ట్ సీజన్, ఆ నెక్స్ట్ సీజన్ ప్రతి సీజన్‌లో డ్యాన్స్ చేయడానికి వత్తనే ఉంటుంది. ఓకే. అలవాటు పడతాం. మనం ఆనవాయితీగా వచ్చేస్తూనే ఉంటుంది. హైలైట్ ఏందంటే ఇప్పుడు ఆ అమ్మాయికి పెద్దగా డ్యాన్స్ రాలేదు. అంటే నెగెటివ్‌గా చెప్పడం కాదు. నాకు అంతగా అసలు ఆమె అంత కూడా నాకు రాదు గానీ చెప్తున్నా గానీ రాలేదు. అయినా ఆ డ్యాన్స్ చూడడానికి మనం ఎగబడి టీవీలోకి అతుక్కుపోయి ఈమె డ్యాన్స్ వస్తుందని చెప్పి బిగ్ బాస్ ఎవడన్నా చూస్తాడా? ఏదో గీ దిక్కుమాలిన మొఖానికి కలర్ కొట్టు లేదంటే పాములు నిచ్చట్లు ఎదురు పెట్టి చేస్తే నన్ను చూస్తారు కానీ టోటల్‌గా ఏముందబ్బా బిట్టర్ లడ్డు అనేది ఇచ్చేది కొంచెం కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది కదా! సరే, ఆ తర్వాత సాకేత్ అన్న సాంగ్స్ గురించి చెప్పాలా? ఏం చెప్పాలంటారా? ఏముంది, జస్ట్ కొంచెం ఫన్ ఓరియెంటెడ్‌గా ఓపెనింగే తనుజ క్యూట్‌గా నాన్న 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 అంటూ వస్తుంది సార్. జుట్టు లేని ఇమాన్యుల్‌కి ఏ జుట్టు తెప్పించింది, బంగారాలంటే ఈ కళ్ళు తెప్పింది, ఉంగరాలంటే ఈ జుట్టు తెప్పింది, ఇంగిరాలున్న నడుమంపుల్లో నన్నే తిప్పింది. నేను చెప్పపో ఇవి ఏం లేవు. ఇవన్నీ కాదు, డైరెక్ట్ మన హైపరాది దగ్గరికి వద్దాం మనం. ఏం లేదు ముచ్చట. హైపరాది పెద్దరాయుడు గెటప్‌లో వచ్చిండు. పాప రాయుడు అదిరిపోయింది. ఆన్ స్టేజ్‌కి రాగానే నాగార్జున గారిని మెస్మరైజ్ చేసి ఇడిచిపెట్టిండు. రాంగానే నాగార్జున గారు ఏమన్నారు, ఎన్నో పంచాయతీలు ఉన్నాయి కదా హౌస్‌లో, ఆ పంచాయతీలన్నింటినీ పంచులేస్తూ తేల్చడానికి వచ్చాడు అని చెప్పి కొంచెం అంటే ఆ రేంజ్‌లో అద్భుతంగా డైలాగ్ రూపంలో చెప్పకపోయినా ఇంచుమించు అదే మీనింగ్ వచ్చేలాగా చెప్పిండు. పంచులతో మిమ్మల్ని మీ పంచాయతీలను పరిష్కరించడానికి వచ్చిన పెదరాయుడు, పాపారాయుడు, చిన్నరాయుడు, హైపరాది అని చెప్పాడు. పంచె కట్టుకొని వచ్చిండు కదా! పంచెలో వచ్చి పంచులేస్తూ పంచాయతీలు తేల్చడానికి వచ్చాడనమాట. ఎలా ఉంది, పంచింగ్గా ఉందా? రైట్. వచ్చిన తర్వాత హైపరాది సార్. ఇప్పటి వరకు మీరు బిగ్ బాస్ సీజన్లో ఎన్ని కాస్ట్యూమ్లు వేసారో తెలియదు సార్. ఇక ముందు ఎన్ని వేస్తారో తెలియదు. కానీ మీరు మొన్న ఒకసారి ఆ బ్లూ డెనిమ్ షర్ట్ వేసుకొని జీన్ ప్యాంట్ వేసుకొని వచ్చారు కదా సార్. ఆ లుక్ ఆహా అని అంటే మాస్ మాస్ అప్పుడు ప్రోమో అది ఉందిగా వేసారు. నిజంగా తెలుసా, అది అద్భుతమైన లుక్, మా సినిమా లుక్ ఎక్సలెంట్ అనిపించింది. సో అది చెప్పగానే నాగార్జున గారు ఉండి నా గురించి తర్వాత చెప్తలేవయ్యా ఖుషి అయిపోయింది సార్. ఈ బాగా పోగొడతారు అయ్యా అనుకుంటూ సపరేట్గా పోయిండు అడికి వెళ్ళి పోయిండు. ఆ తర్వాత సార్ ఆ లుక్లో చూస్తుంటే రగడ సినిమా అప్పుడు మీరు ఒక మాట అన్నారు కదా సార్, నాగ చైతన్య, అఖిల్ వీళ్ళిద్దరు ముసలోళ్ళు అవుతారేమో కానీ నేను మాత్రం ముసలోడినవను అని చెప్పి అన్నాడని సార్. అది గుర్తొచ్చింది సార్. నిజంగా సార్ అది తిరిగిపోతుంది సార్. మీకేంటి సార్ ఇక్కడ పెరిగిపోతుంది ఇక్కడ తరిగిపోతుంది, మాకేంటి సార్ ఇక్కడ తరిగిపోతుంది ఇక్కడ పెరిగిపోతుంది అని చెప్పిండు. బాగా అనిపించింది. ఇక నాగార్జున గారు ఉండి చాలా అయ్యా చాలు, ఈవెంట్లలో హీరోలందరినీ పోయినట్టు నన్ను ఇక్కడ పొగడుతున్నావు, దొరికాను కదా అని ఇక చాలమ్మా, నేను పోయి సైడ్కుంటా, నువ్వు వీళ్ళని చంపిడిచిపెట్టని చెప్పిండు. ఇక హైపరాది స్టార్ట్ చేసిండు. అయ్యా వైల్డ్ కార్డ్స్ రాకముందు తగ్గేదేలే, వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత అస్సలు తగ్గేదేలే అన్నట్టుగా చెప్పేసి
వాళ్ళేమో కొత్త బట్టల్లో దర్జాగా తిరుగుతుంటే, మీరేమో పాత బట్టలు ఉతుక్కుంటూ ధీరంగా కనబడుతున్నారు. ఒకప్పుడు కలిసి ఉందాంరా అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు ఎవరితో కలిసి ఉండాలో తెలియక చిక్కుల్లో పడిపోయారు. ఇది భలే ఉంది. ఇదేంటంటే ఇప్పుడు డెమాన్ పవన్ పరిస్థితి ఏంది? రీతుతో ఉండాలనా వద్దా? ఉంటే మంచిదా? ఉండకపోతే మంచిదా? అసలు ఏం జరుగుతుందో ఏమో అని టెన్షన్ తోటి. వీళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్‌కి మొత్తం కింద మీద అయిపోయాడు. లైక్ భరణి అన్న కూడా కింద మీద అయిపోయాడు. అట్లా అందరూ కూడా ఇబ్బందికరమైన వాతావరణంలోకి పోయారు. ఎవరు రైటు, ఎవరు రాంగు, ఎవరిని నమ్మొచ్చు, ఎవరిని నమ్మరాదు అనేదంతా కూడా ఇప్పటిదాకా నమ్మిందంతా నిజమా? అబద్ధమా? అవును నమ్మకం అంటే యాదికొచ్చింది. ఇమాన్యుల్ భరణి అన్నకి పవర్ అస్త్రా ఇవ్వకపోవడం కరెక్టా కాదా? కింద కామెంట్లో చెప్పండి. నా ఒపీనియన్ నేను చెప్తా. సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్తా. అన్న ఎలిమినేషన్ దాకా పోతుంది. ఇది హైపరాది దగ్గర మొదలై అన్న ఎలిమినేషన్ దాకా మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. మీరు చెప్పండి. నా ఉద్దేశం అయితే చాలా చాలా స్ట్రాంగ్గా చెప్తా. నా ఒపీనియన్ అది రైటా, రాంగా, ఓకేనా, కాదా, అది మీ ఇష్టం. మీరు జడ్జ్ చేయండి. నాకేమనిపించిందో నేను ఆ పాయింట్ వచ్చినప్పుడు చెప్పేస్తా. రైట్. ఆ తర్వాత ఇక్కడ నాన్న అని పిలవాలని కూతురు, అన్న అని పిలవాలని ఒక చెల్లాయి, మామయ్య అని పిలవాలని ఒక అల్లుడు, ఇంకా అల్లాడిపోతున్నారా బాబు అన్నట్టు. సంక్రాంతికి రాబోతున్న ఫ్యామిలీ సినిమాలు కూడా ఇంతకంటే ఫ్యామిలీ డ్రామాని మేమే ఎక్కడ తీయగలుగుతాం టెన్షన్ పడి తట్టుకుంది ఈ సీజన్. సూర్యవంశం కంటే పెద్ద వంశాన్ని సృష్టించారు కదా ఈ హౌస్లో అని చెప్పి స్టార్టింగ్ అంత ఇంట్రడక్షన్ ఇచ్చి ఈ కుటుంబ పెద్దతోటే మనం మాట్లాడదాం అని చెప్పి స్టార్ట్ చేశారు. కుటుంబ పెద్ద అనే తమ్ముళ్ళు ఎక్కడ చూసారు? యప్ అన్నా, భరణి అన్న నువ్వు లోపలికి వచ్చేటప్పుడు పశుపతిలాగా ఎంట్రీ ఇచ్చావు, మంగపతిలాగా రూల్స్ పెట్టావు, అధిపతిలాగా ఆర్డర్లు చేసావు, ఛత్రపతిలాగా బంధాలు పెంచుకున్నావు, ఆఖరికి హోమియోపతి వాడితే కానీ ఆ బంధాల నుండి బయటపడలేము అన్నట్టుగా అనిపిస్తుంది. హోమియోపతి హోమికి వెళ్ళిపోతే కానీ అన్న సెన్స్లో చెప్పిండి అనిపించింది నాకైతే. హోమియోపతి మందులు వాడితే కానీ, హోమియోపతి వేసుకుంటే కానీ వర్కౌట్ అయ్యేటట్లేదు అని చెప్పిండు. నాకు భరణి అన్న గురించి తనికెళ్ళ భరణి గారి మాటల్లో చెప్పాలంటే, నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఇప్పుడు అనండి అయ్యా అందరు కాపీ కొట్టిరని. అది తనికెళ్ళ భరణి గారిది. ఆ తమ్నెల్ పెడితే నువ్వు వేరే వాళ్ళది కాపీ కొట్టినాడు. వేరే వాళ్ళది కాపీ కొట్టడం ఏందో తనికెళ్ళ భరణి గారిది. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఎందుకంటే పెద్ద కూతురికి సపోర్ట్ చేయాలా, చిన్న కూతురికి సపోర్ట్ చేయాలన్న కన్ఫ్యూజన్లో నాన్న ఎందుకో వెనకబడ్డాడు. రాముకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం రీతుకి ఇచ్చిన మాటను తప్పడం వల్ల నాన్న ఎందుకో వెనకబడ్డాడు. మీరు వెనకబడితే పడ్డరు కానీ కంబ్యాక్ ఇవ్వండి, గట్టిగా ఆడాలి, మొత్తం దంచి కొట్టాలి, దుమ్ము రేపాలన్నట్టుగా కొంచెం బూస్టింగ్ హార్లిక్స్ ఇచ్చిండు. అండ్ మీరు ఒకవేళ మీరు కంబ్యాక్ ఇవ్వండి, రాకెట్లా దూసుకుపోతారు, అలా దూసుకుపోతే లాకెట్లో ఉన్న ఇద్దరు కూడా చాలా ఆనందపడతారు అని చెప్పిండు. గురువు అమ్మ వాళ్ళిద్దరు కూడా ఆనందపడతారని చెప్తాడు అన్నట్టు. ఆ తర్వాత ఇలా చూడు ఒక్కొక్కరి హింటు. ఇప్పుడు సంజనాకి రెండో ఇంటి పెద్ద ఆమె అయితే దొంగతనం ఏంటండి, అసలు 7 గుడ్లు ఎట్లా తిన్నారండి, వామ్మో మీది కడప చెరువు అన్న సెన్స్లో మాట్లాడి, ఆ తర్వాత దొంగతనం, అబ్బో మీ దొంగతనాన్ని చూసి చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకొని 7 దొంగలు దొరికిపోయారండి అని చెప్పి ఏదో కామెడీ చేసి, ఆ తర్వాత ఒక నిమిషం దొంగతనాలు చేసి బయటకు వెళ్ళిపోతున్న ఆవిడ్ని సాక్రిఫైజులు చేసి మరి ఇంటికి తీసుకొచ్చి మరి దొంగతనాలు చేసుకున్నారు చూడు, మీరు గ్రేట్ అసలు. అమ్మో ఈ హౌస్లో ఒక్కొక్కడు మామూలు కాదు, ఎక్సలెంట్ అని చెప్పి చెప్తాను. మళ్ళీ త్యాగాలు దీనికోసం, ఎవరైతే త్యాగాలు చేశారో వాళ్ళ మీదే మళ్ళీ రివర్స్ దిగింది రంగంలోకి అని చెప్పి, అంటే తనుజతోటి బర్నీ అన్నతోటి పంచాయతీలు అయినాయి కదా, దాని గురించి చెప్పిండు అన్నట్టు. ప్రతి ఒక్కరూ ఎప్పుడైతే ఏ రోజైతే ఇమాన్యుల్ అమ్మ అని పిలిచిండో ఆ రోజు నుంచి వాడికి బొమ్మ కనబడుతుంది. ఇంట్లో ఏం జరిగినా కానీ ప్రతి ఒక్కరు వచ్చి ఇమ్ము మీ అమ్మ గొడవ పెడుతుంది, ఇమ్ము మీ అమ్మ అలిగింది, మీ అమ్మ ఇట్లాంది, మీ అమ్మ అట్లాంది, మీ అమ్మ అట్లాంది అని అంటే వాడు అదేది బాద్షా సినిమాలో బ్రహ్మానందం గారు నిద్రకి వెళ్ళి లేచినట్టుగా చిక్కన్ లేచి అమ్మ ఏం చేసావు అమ్మ అనుకుంటూ పోవడం. ఇదంతా బాగానే ఉంది కానీ ఇదంతా బాగానే ఉంది కానీ ఏంటంటే మాకు ఇంట్రెస్ట్ కలిగే స్థాయిలో మీ గేమ్ ఉండేది, అక్కడ నుంచి మీకు ఇంట్రెస్ట్ పోయేలాగా మారింది మీ గేమ్. మాకు ఇంట్రెస్ట్ కలిగించే స్థాయి నుండి మీకే ఈ గేమ్ మీద ఇంట్రెస్ట్ పోయేలాగా మారింది. పడిపోతున్నారు, జర జాగ్రత్తగా ఉండండి, పైకి లేవండి. కంప్లైంట్స్ ఇవ్వడం వదిలేసి కంటెంట్ ఇవ్వడం స్టార్ట్ చేయండి, మళ్ళీ ఆ పొజిషన్లోకి వచ్చేస్తారని చెప్పిండు. అంటే ఆ పొజిషన్లో లేరి ఇప్పుడు ప్రజెంట్ మీ పొజిషన్ చాలా డేంజరస్గా ఉందని ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చిండు. ఇప్పుడు బర్నాన్న వేయండి, నెక్స్ట్ వీక్ ఆ అక్క సంజన అక్క కూడా వెళ్ళిపోతుంది కదా, ఆ సెన్స్లో చెప్పిండు అన్నట్టు. ఆ తర్వాత డిమాండ్ పవన్ రీతు
వీళ్ళిద్దరికి కలిపి క్లాస్ పీకాలని చెప్పి లేపిండు. లేపి నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బయట లవ్ సింబల్ ఆమ్లెట్ వేసి అది తీసుకొని హెడ్ ఏంది తీసుకొని హెడ్ నిండా రీతు పేరు పెట్టుకొని వెంటబడ్ వెంటబడడానికి వేటాడడానికి బయలుదేరాడు. అదేం లేదబ్బా లవ్ ట్రాక్ వేసుకోవడానికి బయలుదేరాడు అని చెప్పి ఆ తర్వాత ఆ బ్లూ షర్ట్ ఏంది ఎన్ని రోజులు వేసుకున్నావు అసలు వామ్మో ఎంత కంపు కొట్టినా ఆమెకి ఇష్టం అని చెప్పి బ్లూ షర్ట్ వేసుకుని తిరిగిండు. నిన్ను చూడలేక మేము చచ్చిపోయినా అనడం. ఆ తర్వాత కళ్యాణ్ ఇమ్ము కంటెండర్షిప్ టాస్క్లో కళ్యాణ్ గెలవాలి లేదంటే ఇమాన్యుల్ గెలవాలి. ఎందుకంటే కంటెండర్షిప్ కాదు అది కెప్టెన్సీ టాస్క్లో కళ్యాణ్ గెలవాలి లేదంటే ఇమాన్యుల్ గెలవాలి. కానీ అక్కడ రీతు అండ్ రాము వాళ్ళిద్దరు ఉన్నారు. సో రీతుని గెలిపించడం కోసం కళ్యాణ్ గెలవాలి లేదంటే ఇమాన్యుల్ గెలవాల్సిన దాంట్లో రీతు గెలిచింది. అంటే రీతు బయటకు వచ్చింది, వాళ్ళిద్దరిని తీసేసారు. అక్కడ స్పేస్ లేదు కానీ తీసుకున్నాడు, ఇరికించాడు. ఆ ఇరుకు సందుల్లోంచి తీసుకొచ్చి రీతుని గెలిపించే ప్రయత్నం చేసిండు. అవును కళ్ళల్లో ఏమైనా పడిందా అని మొన్న ఒకసారి అని అంటే ఊరికనే చేసిండులే డైలాగ్. ఏమైనా పడిందా అని చెప్పి ఇట్లా కన్ను నలుస్తుంటే రీతు వచ్చి పడిందా అని అడిగితే 2 కళ్ళల్లో నువ్వే ఉండగా ఇంకేం పడుతుంది అని చెప్పి అన్నాడు. అనగానే ఇదంతా సోది ఉత్తదే అంటాడు. అక్కడ ఉత్తగానే అన్నాడు. అయితే ఇక్కడ వీళ్ళకి ఇచ్చిన ఇన్పుట్ ఏంటిది? ఒక్క నిమిషం. రీతు నీకు ఒక మాట చెప్తున్నా, ఏడిస్తే కళ్ళలో నీళ్ళు రావాలి, ఓడిస్తే నువ్వు గెలిచావని అందరూ ఒప్పుకోవాలి. ఈ 2 జరగాలంటే ఆట చాలా జెన్యున్గా ఉండాలి, ఎవరి మీద ఆధారపడకూడదు. అట్లా ఉంటే కనుక నువ్వు టాప్ 5కి పక్కా అని చెప్పిండు. డిమాన్ పవన్కి ఏం చెప్పిండు? ఏం చెప్పలేదు అప్పుడు డిమాన్ పవన్కి. రైట్. ఆ తర్వాత తనుజ గురించి చెప్పినప్పుడు చాలా మంచిగా పొగిడిండబ్బా. మామూలు పొగడత కాదు, ఆడవారి మాటలకు అర్థాలు వేరే ఎగ్జాంపుల్ తీసుకుని అందులో త్రిషలాగా నీ పలుకులు, నీ పిలుపులు, నీ అలకలు, అసలు నీ వల్ల వచ్చే మలుపులు, నీ వల్ల గేమ్లో వచ్చే మలుపులు, ఇదే అబ్బా. అయితే తనుజ నిజంగా తను ఇంపాక్ట్ చేసేంత గేమ్ ఎక్కడన్నా ఆడిందంటే ఒక వీక్ కొంచెం బెటర్గా ఆడింది, కానీ ఏ వీక్లో కూడా అద్భుతమైన గేమ్ ఉంటుంది. కానీ గేమ్ అంతా ఈమె చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ నీ వల్ల గేమ్లో వచ్చే మలుపులు అవన్నీ కూడా బాగున్నాయి. అవన్నీ కూడా అరుపులే తెప్పించాయి. కానీ నాన్న 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 నువ్వు ఎన్నిసార్లు పిలుచుంటావో తెలుసా? వాళ్ళ పిల్లలు కూడా ఆయన అన్నిసార్లు నాన్న అని పిలవడు. పిలుచుండకపోతే అన్నిసార్లు నాన్న అన్నావు నువ్వు. భరణి వాళ్ళ పిల్లలు కూడా ఓకే. నువ్వు తప్పు చేసిన అవతల వాళ్ళు వచ్చి సారీ చెప్పాలనుకుంటావు, అదొకటి మిస్టేక్ ఉంది. సో కొంచెం జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ ఇంకొన్ని చెప్తాడబ్బా. మీరు బయటకు వచ్చిన తర్వాత ఒక 4 సినిమాలు తీయడానికి టైటిల్స్ రెడీగా ఉన్నాయి. కూతురి పిలుపు, నాన్నకి లేదు గెలుపు. ఒకటి చూసిరుగా, నాన్న బయటకు వచ్చిందిగా. రెండవది అత్తకి కావాలి పోపు, అత్తడిగింది పోపు, కోడలంది ఇంకా ఆపు, చిన్న కూతురు రాక పెద్ద కూతురు అలక. ఇది బాగుంది. ఆ తర్వాత ఆయేషా రమ్య వేశారు మేకప్, డిమాన్ పవన్కి అవుతుందా బ్రేకప్, తర్వాత రీతుకి ప్యాకప్ అనే టైటిల్స్ రెడీగా ఉన్నాయి. మీరు వస్తే సినిమాలు తీస్తారని చెప్పి అంటాను. ఓకే, ఫన్ జోక్. అయితే తనుజకి ఇవన్నీ ఇచ్చేసిన అన్ని ఇన్పుట్స్ ప్లస్లే చెప్పాడు, నెగిటివ్లు చెప్పలేదు కదా. ఆ తర్వాత తనుజకి నువ్వు చేసిన ఒక్క నిమిషం ఎవరిని సపోర్ట్ తీసుకోకుండా నీది నువ్వు వాడుకుంటే బాగా ముందుకు పోతావు అని చెప్పేసిండు. నిన్ను కాపాడడానికి నీ గేమ్ ఉండాలి కానీ ఇంకెవరో రాకూడదని చెప్పిండు. ఏంలే అందరికీ మంచి సజెషన్లే, ఒక్కరికి కూడా అంటే రమ్యకు కూడా చాలా మంచి సజెషన్లే. కొంచెం తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. ఈవెన్ దువ్వాడ మాధురి కూడా సజెషన్స్ తీసుకోవడానికి వినడానికి ఇష్టపడ్డది, కానీ రమ్య ఇష్టపడలేదు అదేందో. సరే సుమన్ శెట్టి అన్న ఇక చెప్పినా కదా, అరుపులు అసలు నీ గురించి నువ్వు కనబడితే చాలు, నువ్వు ఏమి చేసినా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వేసి మొత్తం లేపుతున్నారు, మామూలుగా కాదు. అసలు గోడొచ్చి తాకితే కాదు, ఈయన పోయి గోడకు తాకితే గోడ సుమనను గుద్దింది పాపం అని చెప్పి టేణే అని బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్లు వేసేస్తున్నారు. అయినా అన్న 2,000 కోట్లు వసూలు చేసిన బాహుబలి సినిమాలోనే అమరేంద్ర బాహుబలి నేను అని ప్రభాస్ గారు అంత గట్టిగా చెప్పలేదు. కానీ ఎవరో తాళం తీస్తే ఆ కఫేన్లోకి వెళ్ళి బయటకు వచ్చి ఉరికొచ్చి గంట కొట్టి సుమన్ శెట్టి అని నేను అని చెప్పి నువ్వు ఎలా కాన్ఫిడెన్స్ మెచ్చుకోవాలన్నా. ఈ సీజన్ ఏంది చదరంగం కాదు రణరంగమేనా? నీకు చదరంగం లేదు, రణరంగం లేదు, అంతా నీ వీరంగమే, నీదే వీరంగం అంతా అని చెప్పి అంటాడు. కదిలితే మ్యూజిక్ వేస్తున్నారు, మామూలుగా లేదు అసలు. కిరీటం ఏంటది అన్న, నాకు ఈ హౌస్లో 2 అర్థం కాని విషయాలు ఉన్నాయన్న. ఒకటి, నువ్వు వేసిన కిరీటం
రెండోది నువ్వు చేసే నామినేషన్స్. అన్నా నామినేషన్ చేస్తే 1000 లాగా ఉండాలి. పాము బిళ్ళల పాయింట్స్ పెడతాం ఏందన్నా. పాము బిళ్ళలు అంటే గుర్తొచ్చింది, సారీ. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. పాము బిళ్ళలు అనగానే ఇక్కడ చిన్నోడు పాము బిళ్ళలు కాల్చిండట, తీసుకొచ్చి నాకు ఇచ్చిండు. ఇప్పటిదాకా ఇప్పుడు కాదు, అప్పుడే తీసుకొచ్చి ఇచ్చిండు. ఎంతమంది పిల్లలు బాంబులు కాలుస్తున్నారు అంటే పటాకాలు కాలుస్తున్నారు, అందరికీ నాదొకటి చిన్న రిక్వెస్ట్, కొంచెం జాగ్రత్త. ఎందుకంటే ఈజీగా పెద్దోళ్ళకు కూడా రిక్వెస్ట్, చేతులలో పేల్చేద్దాం, ఇట్లా అంటించేసిరేద్దాం, ఇట్లాంటివన్నీ చేయకర్రీ. ఎందుకంటే దానివల్ల అయ్యే డ్యామేజ్ అంతా ఇంత ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా అయితే అంత మంచిగా జరగాలని కోరుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా అయిందనుకో, అది అంటే అన్వాంటెడ్వి, చిన్నపిల్లలకైతే అన్వాంటెడ్వి జరిగితే చాలా ఇబ్బంది అవుతుంది. ఇక పెద్దోళ్ళకైతే చేతులు కాలు కాలుతాయి, బ్లాస్ట్లు అవుతాయి, ఇట్లాంటివన్నీ అవుతాయి. కొంచెం ఎప్పుడు తీసుకునే కేర్ కంటే ఇంకొక అడుగు ముందుకేసి ఇంకొంచెం కేర్, అడుగు ముందుకేసినంటే బాంబులు కాల్చేటప్పుడు కాదు, అడుగు వెనక్కి కేర్, కానీ ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకునే ప్రయత్నం చేయండి. పటాకాలు కాల్చేటప్పుడు, టపాసులు కాల్చేటప్పుడు ఒక బకెట్లో నీళ్లు పెట్టుకోరు, ప్లాస్టిక్ బకెట్ కాదు, ఐరన్ బకెట్, ఐరన్ ఏదైనా ఉంటే వెజిల్ అట్లాంటి దాంట్లో, లేదంటే అల్యూమినియం అయినా పర్లేదు, అట్లాంటి దాంట్లో వాటర్ పెట్టుకోండి పక్కన. కాకర పువ్వుతలు గిట్ట కాల్చినప్పుడు అందులో వేసుకోవచ్చు. ఓకే, జర జాగ్రత్త. పైలంగా చేసుకోరు, పండగ చేసుకోరు, గట్టిగా చేసుకోరు, కానీ పైలంగా అంటే పదిలంగా చేసుకోరు. రైట్. ఇక్కడ అన్న అసలు చిన్న నెగిటివిటీ కూడా లేని కంటెస్టెంట్ ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క నువ్వే అన్న. నీకు బయట ఫుల్ ఫ్యాన్స్ అన్న, మామూలు కాదు. కదిలిన ఎమోషనల్ మ్యూజికే, ఏది జరిగినా కానీ నీకు సపోర్టే ఉన్నారు. టాప్ 5లో ఉంటావు ఖచ్చితంగా, నో డౌట్. కామెడీ అట్నే ఫైర్, ఇవి రెండు కంటిన్యూ చేస్తూ పోవన్న బాగుంటుందని చెప్పారు. ఫిక్స్. నెక్స్ట్ దివ్య, చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని లాస్ట్కి చెప్తాడు. తెలుగు సినిమాలకు రివ్యూ చేస్తుంటావు కదా, ఇది మంచిగా ఉంది, అది మంచిగా లేదు అని చెప్పి, ఇది ఇలా చేసి ఉండకూడదు, అలా చేసి ఉండకూడదు అని చెప్తుంటావు కదా. ఇప్పుడు నువ్వెలా చేసి ఉండకూడదో అది చెప్తాను నేను అని చెప్పి స్టార్ట్ చేసిండు. ఎంటర్ అయ్యావో లేదో, నాన్న నాకు దూరం అవుతున్నాడు అని తనుజ, అన్నయ్య వచ్చినప్పటి నుంచి మాట్లాడతలేడని సంజన, వీళ్ళంతా బాధపడడానికి స్టార్ట్ చేశారు. మీకు దువ్వాడ మాధురి గారికి ఏమన్నా పంచాయతీ ఉందా పూర్వజన్మలో? పక్క ఇళ్ళ, మీ ఇంట చెత్త వాళ్ళ ఇంట చెత్త మీ ఇంట్లో వేసుకుంటారా? ఎందుకంత లొల్లి పంచాయతీ మీ ఇద్దరికి అని అడిగి, ఆమె శివగామిలాగా అంటుంది, నువ్వేమో దేవస్థానంలాగా అంటావు. కళ్యాణ్ మధ్యలో వచ్చి నేను క్యాప్టెన్సీ నాది అని చెప్పి ఆయన బిజ్జల దేవలాగా అరుస్తూ ఉంటాడు. ఇదంతా ఏంది? అయినా మీ ఇద్దరి మధ్య గొడవ జరిగితే ఆ సంజన రీతు ఏంది, వాళ్ళు మీ ఇంట్లో ఉంటురా, పక్కింటి వాళ్ళు ఎంజాయ్ చేసినంత హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు అని చెప్పేసి, నీ దగ్గర పాయింట్ పెట్టే విధానం బాగుంటుంది, నీ దగ్గర స్ట్రెంత్ బాగుంటుంది, నీ దగ్గర అన్నీ బాగుంటాయి, కానీ నా చెయ్యి ఇంకా నాన్న చేతిలోనే ఉంది అనేలాగా బిహేవ్ చేస్తున్నావు. ఇప్పటికీ నా చెయ్యి నీ చేతిలోనే ఉంది నాన్న అనే తట్టుగా బిహేవ్ చేస్తున్నావు అని చెప్తాడు. ఇప్పుడు నాన్న లేడు, గేమ్ చాలా మారుతుంది. అండ్ బర్నీ అన్న లేకపోవడం వల్ల, నేను నిన్న మొన్న చెప్పిన వీడియోస్లో ఉంటుంది, నాన్న లేకపోతే బర్నీ గారు లేకపోతే ఈక్వేషన్స్ మొత్తం మారిపోతాయి. హౌస్లో మొత్తం ఈక్వేషన్స్ మారుతాయి. దివ్య తనుజ ఫ్రెండ్స్ అవుతారా శత్రువులు అయితే చెప్పలేం. అండ్ ఇమాన్యుల్ బిహేవియర్ ఎట్లుంటుంది, అండ్ ఇమాన్యుల్ ఇలా అతను సపోర్ట్ చేయకపోవడంతో అతను గిల్టీగా ఫీల్ అయ్యి ఏం చేస్తాడు, నెక్స్ట్ ఏముంటుంది. అండ్ రాముకి హౌస్లో ఎవరితో ఉండడు, ఓన్లీ బర్నీ అన్నతో ఉంటాడు. మరి బర్నీ అన్న లేడీ, ఇప్పుడు నెక్స్ట్ ఎవరితో ఉంటాడు? సుమన్ అన్న బర్నీ అన్న మీద డిపెండ్ అయి ఉంటాడు చాలాసార్లు. అట్లాంటిది బర్నీ అన్న లేడు, మరి ఇప్పుడు ఏం చేస్తాడు? ఇట్లా చాలామంది ఉన్నారు. ఒంటరినై ప్రతి నిమిషం కంటున్నాను నిరంతరం, కదల్ని మాటల్ని పాటల్ని అన్నట్టు తిరగాలి హౌస్లో. నెక్స్ట్ రాము గురించి చెప్పిండు, అబ్బా 2 ముక్కలలో చెప్పిండు. ఒక పాటతో ప్రపంచం మొత్తం తెలిసినాడు, ఒక ఆటతో 2 రాష్ట్రాలకు తెలివా, ఈజీ తెలిసిపోతావు. క్యాప్టెన్సీ బాగా చేసినావు నువ్వు, వెరీ నైస్. ఒకసారి బౌన్స్ బ్యాక్ అయ్యి కమ్బ్యాక్ ఇచ్చి గట్టిగా ఆడే ప్రయత్నం చేయి. అమ్మ నాన్న కూడా నీ కోసం ఎదురు చూస్తున్నారు కదా, నువ్వు బాగా సక్సెస్ అవ్వాలని అని ఒక మాట చెప్పిండు. ఆ తర్వాత కళ్యాణ్ మాస్క్ మ్యాన్ పోయేటప్పుడు ఏం చెప్పిండు, తనుజాకి పని పడితే కనుక చూసుకో అని చెప్పిండు. తనుజాకి ఏదైనా హెల్ప్ కావాల్సి వస్తే, పని పడితే కనుక, అవసరం పడితే కనుక చూసుకోమని చెప్పిండు. నువ్వేం చేస్తున్నావు? అదే పనిగా చూసుకుంటున్నావు. నువ్వేమో నా పిల్లరా అంటావు, ఆమెమో నువ్వు పిల్లోడివిరా అంటుంది. ఇంత బాగా చెప్పినా. ఇది చెప్పిన తర్వాత నాకెందుకో కళ్యాణ్ ఏదో చెప్తాడు అబ్బా, అది అర్థం కాలేవు అన్నట్టుగా పోయింది. నా పిల్లరా సంథింగ్ ఏదో చెప్తాడు. పిల్ల అనే పదం అయితే వచ్చింది. అసలు అతను ఏం చెప్పిండో నాకు తెలుసుకోవాలని ఉంది. మీకు ఏమైనా అర్థమైతే కనుక కింద కామెంట్లో చెప్పరు. రైట్.
ఆ అమ్మాయేమో పిల్లోడివిరా అంటుంది. ఓకే. ఎవరైతే నిన్ను వరస్ట్ అన్నారో వాళ్ళతోటే నువ్వు కెప్టెన్సీ బ్యాండ్ పెట్టించుకున్నావు. అనంగానే సానా వద్దనా, చెప్పొద్దనా అంటాడు. ఎనకాల దివ్యకి అర్థమైంది. ఓహో! అదే నాతో ఎందుకు పెట్టించుకున్నాడా అనుకున్నా. పుసుక్కున నాకు నా మీద ఏమైనా పాజిటివ్ వైబ్రేషన్స్, ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయా ఇతనికి అన్న ఫీలింగ్ ఆమెకొచ్చి ఉండొచ్చు. కానీ ఇప్పుడు కుల్లంకులా చేసిండు. ఆ తర్వాత ఎవరైతే నీకు కెప్టెన్సీలో తీసేసిరో వాళ్ళకి బ్లాక్ స్టార్‌లో పెట్టినావు. నీకు మంచి ఎలివేషన్ వచ్చింది. ఆ ఎలివేషన్ ప్లాన్ చేత్తాందే బిగ్ బాస్ భయంకరంగా బలవంతంగా అయినా ఎలివేషన్ ఇచ్చి లేపడానికి ప్రయత్నం చేత్తాండు. ఏం చేత్తాం? అట్లున్నారు కొంతమంది కంటెస్టెంట్ లేపడానికి బయట రివ్యూవర్లు కావచ్చు. వద్దు వేరేటోళ్ళ గురించి వద్దు కావచ్చు. అట్నే బిగ్ బాస్ టీమ్ కావచ్చు గట్టిగా ప్రయత్నం చేస్తుంది. నెక్స్ట్ ఆయేషా. ఏంటి ఆయేషా తమిళ్లో ఎన్ని వారాలు చేసినావు? 60 రోజులు చేసినావా? ఓకే. అక్కడ మీరు లోపల ఏంటి మీరు లోపల ఉన్నప్పుడు మీ బాయ్ ఫ్రెండ్ బయట వేరే అమ్మాయితో వెళ్ళిపోయాడు అని చెప్పారు కదా, నేను మీకోసం ఉంటా, సీజన్ అయిపోయేదాకా ఉంటా, మీరు బయటకు రారి ఓకేనా అంటే, సరే అది గారు నేను వస్తాను కలుస్తాను మిమ్మల్ని ఓకే అని చెప్పింది. ఆ తర్వాత నువ్వేం చెప్పినావమ్మా, ఒకటి ఇండివిజువల్ పొటెన్షియల్, మూడోది ఎమోషనల్, ఇలాంటివన్నీ ఉండకూడదు అంటే సార్ ఇలాంటివి కరెక్ట్గా ఉన్న వాళ్ళు మాత్రం ఉండాలి, ఇట్లాంటివన్నీ చెప్పినావు. నీ పాయింట్స్ చెప్తున్నా. నువ్వు ఆ టాస్క్ ఏది బాల్ తీసుకొని నామినేషన్ చేయాల్సిన టాస్క్లో బాల్ నువ్వు కష్టపడి సంపాదించలేదు అంటే నీకు పొటెన్షియల్ లేదు. అట్నే నువ్వు అక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ మీరంతా మాట్లాడుకుని ఆడారు కాబట్టి నీకు ఇండివిజువాలిటీ లేదు. మూడోది ఎమోషన్, ఒకవేళ గౌరవ్ నీకు బాగాలేకపోతే తర్వాత వచ్చేది అదే. మధ్యలో జరిగింది కూడా కదా, బాత్రూమ్ పోయి ఏడ్చి వచ్చింది కదా. సో ఇది నువ్వు ఒక వారం ఉండే ఏడుపు ఆపుకోలేక ఏడ్చేసినావు. 6 వారాలు వాళ్ళు ఎమోషనల్గా ఉంటారు కదా. ఒకరి గురించి ఆలోచించి అంటే నీకు ఒకటే చెప్తున్నా, నువ్వు సినిమా చూసొచ్చి రివ్యూ చేస్తా అని అంటే ఈజీ, చాలా బాగుంటుంది. కానీ సినిమా తీయడం చాలా కష్టం, అర్థం చేసుకో. అందులో అదే ఏ చెప్పిన అందంలో తనుజ, ఎంటర్టైన్మెంట్లో ఇమాన్యుల్ ఇట్లాంటివన్నీ కలిపి చెప్పేసాను. ఆ తర్వాత ఇమాన్యుల్ గురించి మిస్ యూ బావా ఎప్పుడైందో బావ మరి సంబంధం కానీ సారీ బావ అంటే ఫ్రెండ్స్ కూడా అనుకుంటారు. కానీ యాక్చువల్లీ ఇమాన్యుల్ చాలా వరకు అది అన్న అనేటోడు. మరి మధ్యలో మేబీ ఇమాన్యుల్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి హైపరాదిని అన్నయ్య అని పిలవడం కావచ్చు, అట్లా బావ అని పిలుచుకోవడం స్టార్ట్ అయింది కావచ్చు అనుకుంటున్నా. అంటే నేను మధ్యలో కొన్ని రోజులు కాంటాక్ట్లో లేను కాబట్టి తెలియదు కాబట్టి చెప్తున్నా. రైట్. మిస్ బాబు అన్నాడు. అనగానే చెప్తా నేను రమ్య లాంటి అమ్మాయి కావాలని కోరుకున్నావు. అట్లాంటి అమ్మాయి వచ్చిన తర్వాత ఎక్సర్సైజ్ చేపిస్తే సన్నగా అయ్యేది లేదా అంటే అదే సన్నగా అంటాడు. సరే మీ అమ్మాయి నీకేం చెప్పమందో చెప్తా పాటు, మీ వేస్ట్ ఫైల్లో నీకేం చెప్పమందంటే ఒకటి ఏందో చెప్పిండే ఒకటి ఎవరు చెప్పారు ఏదో పో 2 ఎవరినైనా గెలికి తీస్తుందంటే నీ బెండు 3 ఆలోచించడం మానేసి బాగా ఆడు అంతే. ఏం లేదులే ఊరికే చెప్పిండు. ఇక ఇక్కడ ఒక పాయింట్ చెప్పిండు మనోడికి ఏంటంటే 80% ఆఫ్ నీ గేమ్ జనాలు యాక్సెప్ట్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. అయితే మిగతా 20%లో కొంచెం నెగిటివ్స్ ఉన్నాయన్న సెన్స్ చెప్పి, అయితే అంటే ఇక్కడ సజెషన్ ఏమి ఇచ్చిందంటే సేఫ్ గేమ్, డబుల్ గేమ్, ఓవర్ కాన్ఫిడెన్స్, ఈ మూడింటికి పోకు గంతే ఓకే అంతా ఫైన్ అని చెప్పాడు. వీటికి పోతే కథం అవుతుంది కదా, మొత్తం ఆట స్మాష్ అవుతుంది. సందర్భానుసారంగా కళ్ళలో నీళ్లు వస్తున్నాయి, అలాగే ఫైర్ కూడా రావాలి. ఈ హౌస్ మొత్తంలో ఎక్కువసార్లు నవ్వించింది నువ్వే, ఎక్కువసార్లు ఏడ్చిన మగాడివి కూడా నువ్వే. సందర్భానుసారంగా కళ్ళనీళ్ళు ఎట్లయితే వస్తున్నాయో అదేవిధంగా ఫైర్ కూడా రావాలి, ఫైర్ లేకపోతే కష్టం అని చెప్పిండు అనమాట. రైట్. ఇలా సజెషన్స్ ప్రతి ఒక్కరికి. వైల్డ్ కార్డుల గురించి కూడా మాట్లాడుకోవాలి. ఒకరి గురించి మాట్లాడదాం అని అంటే మరి లెమ్మనంటే కూర్చుంటే మాట్లాడలేవా అంటదేమో, సరే కూర్చొనే ఉండుంటే మాకు తెలియదా అంటదేమో, సరే ఇవన్నీ కాదు వేరే టాపిక్ ఏదైనా మాట్లాడితే అది ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటదేమో, ఏమంటుందో తెలియదు అన్నట్టుగా దువ్వాడ మాదిరి గారి గురించి స్టార్ట్ చేసి, మామూలుగా బిగ్ బాస్ వాయిస్ చూస్తే అందరు జలక్ తింటారు, అట్లాంటిది మీ వాయిస్ తింటే బిగ్ బాస్ జలక్ తింటాడు. అట్నే మీరు రీతు దివ్య మీరు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్నారు అనుకో, వామ్మో దీన్ని భరించలేము రయ్యా అని బయటకు పోయి ఛాయ్ తాగుతున్నా, అంత టార్చర్ ఉంది మీది. పాజిటివో నెగిటివో 6 వారాలలో క్రియేట్ చేసిన వాళ్ళ కంటెంట్ లాగా ఒక వారంలో మీరు మార్క్ క్రియేట్ చేయగలిగారు అని చెప్పి ఒక మాట చెప్పిండు. ఆ తర్వాత
మీకున్నది స్ట్రెంత్ ఉంది. మీకు మంచి స్ట్రెంత్ ఉంది గదా! ఆ స్ట్రెంత్‌ని, ఆ వాయిస్‌ని రైట్ టైంలో, రైట్ పనుల కోసం సరైన మార్గంలో వాడితే గనుక బాగుంటది అని జెప్పాడు. రైట్. రమ్య లగ్జరీ ఫుడ్ రమ్య. ఓకే. లేవమ్మా. అయినా నువ్వు ఆర్డర్ పెట్టి నాకు నాకు అర్థం కాలేదు. యాహ్! అయిపోరాది లేపి లగ్జరీ ఫుడ్ అంటే మీరు తినేలా అడగాలి గానీ, బిగ్ బాస్ షాక్ తినేలా అడగడం గాదు. ఏంది? అయినా నువ్వొచ్చి మ్యానిపులేషన్ అంటే ఏంటో తెలవని ఇక్కడ చూడు జాగ్రత్తగా మ్యానిపులేషన్స్ అంటే ఏంటో తెలవని రాముకి మ్యానిపులేటర్ అని ఇస్తే అక్కడున్నోళ్ళంతా కన్‌ఫ్యూజ్ అయ్యారు. కానీ తర్వాత నువ్వేం జేస్తున్నావు? నువ్వు గూడా మ్యానిపులేటే జేస్తున్నావు అందరిని. హ్మ్. నెగెటివ్ మైండ్ ఏదైతే ఉందో అది తీసేసి పాజిటివ్‌గా ఆడుతూ పో బాగుంటది అనంటే, థ్యాంక్ యూ అంటాను. నెక్స్ట్ గౌరవ్ గురించి 2 ముక్కలలో మనోడికి అందరికీ బిగ్ బాస్ హౌస్ అయితే ఇది ఇతని కోచింగ్ సెంటర్ లెక్కుంది. అతను నేర్పించడే సరిపోతుంది. ఇతను తెలుగు నేర్చుకొని ఇప్పుడే వస్తుండు, పోతుండు, వచ్చిండు, పోయిండు ఇవన్నీ నేర్చుకుంటుండు. ఈయన మొత్తం తెలుగు నేర్చుకునేసరికి నాగార్జున సార్ తెలుగు నేర్చుకుని తెలుగులో అరిచేసరికి నాగార్జున సార్ ఎవరిదో ఒకరు చెయ్యి పైకి లేపి విన్నర్ ఈజ్ అని చెప్పి అరుస్తాడు అని చెప్పాడు. అండ్ సాయి గురించి సాయి శ్రీనివాస్ ఓకే. ఏజెంట్ సాయి శ్రీనివాసా నీ అసలు పేరు? ఎప్పుడు నువ్వు అక్కడ సెట్ అవ్వాలి, సెట్ అయ్యేదాకా ప్రయత్నం చేస్తున్నా అని చేయడము, నువ్వు ఇక్కడ అక్కడ ఇవన్నీ తెలుసుకొని ఇంకొకరికి చెప్పడం ఇట్లాంటివన్నీ చేస్తున్నావు. ఇది చాలా డేంజరస్ థింగ్ అన్నట్టుగా చెప్పారనమాట. చెప్పి ఏమంటే నేను నీకు ఒకటి చెప్తా. ఎవరి గురించి అని ఇన్ఫర్మేషన్ తీసుకొని అది వాళ్ళకి సజెషన్ ఏదని చెప్తే సలహా అంటారు. నువ్వు గమనించింది వాళ్ళకి చెప్తే సలహా అంటారు. నువ్వు వాళ్ళ దగ్గర విన్నది తీసుకుపోయి వేరేటోడికి చెప్తే చాడీలు అంటారు. ఆ చాడీలు కాకుండా సలహాలు ఇచ్చేటట్టు ఉండాలి. గేమ్ కరెక్ట్‌గా ఉండాలి. నువ్వు ఇప్పుడు సెట్ చేసుకుంటా అనే లోపు సెట్ అయ్యేలోపు సెట్ పీకేస్తారేమో, సీజన్ 10 సెట్ ఏస్తారేమో అని చెప్పి అంటారు. అంటే కనబడతలేడు ఇక మనోడి ఇంపాక్ట్ లేదు. యాక్చువల్లీ ఈ వారం నామినేషన్‌లోకి వచ్చిన అనేది ఇన్ఫర్మేషన్ ఒకవేళ నామినేషన్‌లోకి వస్తే డేంజర్ జోన్‌లో ఉన్నట్టే. ఫస్టే చెప్తున్నా. నెక్స్ట్ అయిపోయిందా? ఇవన్నీ అయిపోయినాయి. ఇక్కడ సాయి శ్రీనివాస్ అయిపోయిన తర్వాత నాగార్జున గారు అక్కడికి వచ్చేసారు. ఎంతసేపు అయ్యా అప్పుడెప్పుడో మొదలైందంటే, సార్ ఈయనదే కొంచెం బెటర్గా ఉంది, మీది ఎప్పుడో మొదలైంది. సార్ నా లాస్ట్ నిఖిల్ ఉన్నాడు సార్. మిర్చి సినిమా చూసారు కదా, మిర్చి సినిమాలో ఒక పర్సన్ అంటే ఒక హీరో వచ్చి అక్కడున్న ఫ్యామిలీలో ఉన్న అన్నీ మార్చాలి అని అనుకుంటాడు. అట్నే మీరు మార్చాలనుకుంటే ఇబ్బంది అవుతుంది, అవన్నీ వదిలేసి మీ ఆట మీరు ఆడుకోండి అన్నట్టుగా చెప్పిండు. అయిపోయింది. ఇక్కడికి అయిపోయిన తర్వాత మనకి బర్నీ అన్న రాము ఇద్దరే ఉన్నారు. సో వీళ్ళిద్దరు ఎలిమినేషన్ రౌండ్లో నిలబడితే నాగార్జున గారు పవర్ అస్త్రా వాడచ్చు, నీవు వాడతావా, ఈ మందులు వాడాలని కూడా వాడుకోవచ్చు, సేవ్ చేసే అవకాశం ఉంది, దీనికి 3 పవర్లు ఉంటాయి, ఒకటి ఇప్పుడు ఉంటుంది, ఒకటి కొన్ని వారాల తర్వాత ఉంటుంది, ఇంకోటి మరికొన్ని వారాల తర్వాత ఉంటుంది, అట్లా 3 పవర్స్ ఉంటాయి. ఫస్ట్ పవర్ వచ్చేసి సేవింగ్ పవర్. సో ఇప్పుడు వాళ్ళిద్దరిట్లలో ఎవరన్నా సేవ్ చేస్తావా అంటే డైరెక్ట్గా ఒప్పుకోలేదంటే చాలా డిస్కషన్ జరిగినాయట. లేదు సార్ ఒప్పుకోను అన్నట్టుగా, అంటే నీ చేతిలో పవర్ ఉంది, మరి నీ ఇష్టం, ఎవరైనా సేవ్ చేయొచ్చు నువ్వు అన్నట్టుగా చెప్పంగా సరే చేస్తా అని చెప్పి చేసిండట. ఇది పవర్ వస్తారు అక్కడ షూటింగ్ స్పాట్లో చెప్తున్నా. అయితే వాడవా అంటే జస్ట్ వాడతాను సార్. ఇక ఇమాన్యుల్ ఇచ్చిన రీజనింగ్ వింటే కరెక్టే అనిపిస్తుంది. ఏది ఫస్ట్ 2 వీక్స్లో బర్నీ గారు వేరు, ఇప్పుడు ఉన్న బర్నీ గారు వేరు. ఆ బాండింగ్స్లో చిక్కుకుపోయి అసలు ఆయన బయటకే రాలేదు బికాస్ ఆఫ్ బాండింగ్స్. అండ్ రాము సంగతి చూస్తుంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఒకటే రకంగా ఉన్నాడు. ఎవరికి ఫేవరెటిజం చూపించలేదు, ఎవరికి డిఫరెంట్గా చూపించలేదు. సో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాడు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆడుతున్నాడు స్టార్టింగ్ నుంచి కూడా. కాబట్టి నేను రాముకి సపోర్ట్ చేస్తున్నా, రాముని సేవ్ చేస్తున్నా అన్నాడు. ఇక్కడ బర్నీ అన్నని సపోర్ట్ చేసి బర్నీ అన్నని సేవ్ చేస్తే ఇద్దరు సేవ్ అయ్యేటోళ్ళు. అది సర్ప్రైజ్. కానీ ఇద్దరు సేవ్ కాకపోవడానికి కారణం కానీ, ఇప్పుడు లాజికల్గా చూసినా, ఎమోషనల్గా చూసినా, ఎట్లా చూసినా కానీ వీళ్ళిద్దరి మధ్యలో బాండ్ ఎక్కువ ఉంది. ఎవరి మధ్యలో? ఇమాన్యుల్‌కి, బర్నీ అన్న మధ్యలో. ఈ మధ్య బ్రేకప్ అయింది. కాబట్టి ఆయనకే హెల్ప్ చేయడం కరెక్టు, ఆయనకే సేవ్ చేయడం కరెక్టు. అట్లా కాకుండా రాముకి సేవ్ చేయడం కరెక్ట్ కాదు అని చాలామంది అనుకుంటారు. నాకెందుకో గుడ్ టర్మ్స్ అనేది స్టార్టింగ్‌లో ఉన్నాయి, ఇప్పుడు లేవు అని అంటే వర్కౌట్ కాదు. అర్థమైందా? అప్పటిదప్పుడే ఏంది అప్పుడు ఒక పాజిటివ్ వైబ్ ఉంది, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉంటారు, రెగ్యులర్గా తిరుగుతూ ఉంటారు కాబట్టి అప్పటిది గుర్తు తెచ్చుకొని ఇప్పుడు హెల్ప్ చేయాలి కదా అని అంటే కాదు. ఇమాన్యుల్ ఏం థింక్ చేసినా మిడ్నైట్ ముచ్చటలో తెలుస్తుంది. ఎట్లాగూ బర్నీ అన్న ఓట్లతో చేయవుతారు కాబట్టి, రాము ఎట్లాగో ఎలిమినేట్ అయ్యేటోడు ఉన్నాడు కాబట్టి రాముకి ఓటేస్తా అని చెప్పి వేసిండా అది కూడా చెప్పలేం కదా, ఏదైనా జరిగి ఉండొచ్చు. టోటల్గా ఇమాన్యుల్ అయితే నాకు బర్నీ గారి విషయంలో పెద్దగా నెగిటివ్ అనిపించలేదు. ఎందుకంటే నాకు షోని
ఎమోషనల్ యాంగిల్‌లో జూసి, ఈ బంధాలు, బంధుత్వాలలో జూస్తే ఇమాన్యుల్ బర్నీ అన్నకి అన్యాయం జేషిండు అనొచ్చు. కానీ బర్నీ అన్న ఇప్పుడు సంజన అక్కకి సంబంధించి ఆ టాస్క్‌లో మా అమ్మ అడిగింది సార్, నేను ఫస్టు మా అమ్మకి ప్రిఫరెన్స్ ఇద్దాం అనుకుంటే అనుకుంటా పోయిండు చూసినావా? అప్పుడు అతని యాటిట్యూడ్ కరెక్ట్ అయితే, ఇప్పుడు ఇతను ఇది జేసింది కరెక్టే. ఎందుకంటే ఆయన కోసం గేమ్ ఆడాలి, ఆయన కోసమే గేమ్ ఆడాలి అని అనుకోని రాలేదు గదా ఇక్కడికి. అట్నే అనుకోనొచ్చుంటే అట్నే బిహేవ్ జేసేది. కానీ అట్లా గాదు గదా! ఈయన గేమ్ ఈయనది. కాబట్టి ఈయన ఎవరినైనా చూజ్ చేసుకుంటాడు. సో, ఇమాన్యుల్ ఫస్ట్ వీక్ నుంచెల్లి అయితే నాకిప్పటి వరకు కూడా మారకుండా ఉన్నది రాము కాబట్టి రాముకి హెల్ప్ చేస్తున్నా అంటాడు. ఇక బారిని అన్నని రాముని నిలబెట్టి ఎవరు ఎలిమినేట్ అయ్యారో చూద్దామని క్రాకర్స్ అంటిస్తే అది ఓపెన్ అవ్వడం, ఓపెన్ కాగానే అక్కడ రాము రాతోడు సేవ్ అండ్ బర్నీ అన్న ఎలిమినేటెడ్. బర్నీ అన్న ఏడ్చింది, తనుజ ఏడ్చింది. స్పెషల్లీ తనుజ అండ్ అండ్ దివ్య నిఖిత వీళ్ళు ఘోరంగా ఏడిచారు. ఘోరంగా అంటే ఘోరంగా ఏడిచారు, ఘోరాతి ఘోరంగా. ఇక బర్నీ అన్న కేమ్ అవుట్, బయటకు వచ్చిండు. నాగార్జున గారు ఉండి ఏంటి ఎక్స్పెక్ట్ చేసినట్టు సార్ ఎక్స్పెక్ట్ చేయాలంటే ఏవీ ప్లే చేస్తున్నాను, ఏవీ ప్లే చేస్తారు, ఏవీ సూపర్గా ఉంది. రకరకాల ఎమోషన్స్, మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి, చాలా మంచి మంచి ఎమోషన్స్ ఉన్నాయి, మంచి బాండింగ్స్ ఉన్నాయి, ట్రూ ఫ్రెండ్షిప్లు బాండింగ్లు అన్నీ ఉన్నాయి వీళ్ళ మధ్యలో. అవన్నీ చూపించారు. అవి చూపించిన తర్వాత డే 1 నుండి నేను ఒక నిమిషం ఫస్ట్ ఈ ఇదంతా జర్నీ అంతా చూపించిన తర్వాత బర్నీ అన్న కొంతమందితో మాట్లాడచ్చు అంటే ఫస్ట్ నేను ఇమాన్యుల్తో మాట్లాడితే, ఎందుకంటే నేను హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ అన్న పేరే ఇమాన్యుల్, ఫస్ట్ కలిసిందే ఇమాన్యుల్ని. సో అప్పటి నుంచి మాకు క్లోజ్నెస్ ఉంది అంటే సారీ అన్న, సారీ అంటే నో హార్ట్ ఫీలింగ్స్ ఓకే రైట్ అని చెప్పేసిండు. అండ్ నెక్స్ట్ సెకండ్ తనుజ డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్, అసలు డోంట్ ట్రస్ట్ ఎనీ వన్, హ్యాపీగా నీ గేమ్ నువ్వు ఆడుకో అని చెప్పిండు. మంచి సజెషన్. ఇక దివ్య దగ్గరికి వచ్చేసరికి కొంచెం యాక్చువల్లీ దివ్యతోటి అతను ప్యూర్ బాండ్ ఏర్పరచుకున్నట్టుగా అనిపిస్తుంది బర్నీ అన్న. సో దివ్యకి స్వీట్ హార్ట్ రే నువ్వు, నాకు ఇలాంటి చెల్లె దొరికినందుకు హ్యాపీ ఫీల్ అవుతున్నా, నాకు ఇలాంటి చెల్లె లేదు అన్నందుకు బాధపడుతున్నా, నాకు నువ్వు దొరికినావు చాలా హ్యాపీ అంటే, నేను మిస్ అవుతాను మిమ్మల్ని, మిస్ అవుతాను, ఇక్కడికి వచ్చిన తర్వాత మిస్ అవుతాను అని ఏడుస్తుంది, బాధపడతాను. అయితే టుమ్రీ ఏడవద్దు ఓకేనా, బ్యాలెన్స్డ్గా ఉండు, చీరప్ గుడ్ లక్ నువ్వు బాగా ఆడుతూ తెలుసు, నువ్వు బాగా ఆడు అని ఇట్లాంటి ఎంకరేజ్మెంట్ అంతా చేసిండు. ఆ తర్వాత డిమాండ్ పవన్, నా వల్ల ఎవరికైనా అన్యాయం జరిగిందంటే అది నీకే అన్నాడు. కిదర్ నాకు ఎలగలేదు ఎక్కడ. బర్నీ అన్న వల్ల డిమాండ్ పవన్కి జరిగిన అన్యాయం ఏంటి కింద కామెంట్లో చెప్పే ప్రయత్నం చేయండి. పర్లేదు సార్ అని అయిపోయి ఆయన. ఆ తర్వాత అందరూ బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. అక్కడికి మనకి ఎపిసోడ్ అయిపోయింది. సో నాకైతే ఎపిసోడ్లో పెద్ద దమ్ అనిపించలేదు. దమ్ము అది లేదు. అది లేకపోయేసరికి మనకి ఇట్లా ఏదో వార్తలు చదివినట్టు చెప్పినట్టుగా అనిపించి ఉండొచ్చు. సో రేపటి నుంచి మళ్ళీ కథ స్టార్ట్ అవుతుంది. నామినేషన్లో ఎవరున్నారో కూడా బయట ఆల్రెడీ వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో మన బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్లో బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టిన మెసేజ్ చూడండి ఒకసారి ఓకేనా. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, చెబ్బా కేర్. టెడిన్.